నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుడు వడ్లను పొట్టును వేరు చేసే సమయంలోనికి మనం వచ్చాం. అంటే ఏంటంటే పంట అంతా అయిపోయిన తర్వాత ఒడ్లు అదేంటి బస్తాల్లోకి ఎత్తడానికి ముందు ఏం చేస్తారు అంటే ఒడ్లను గాలిస్తారనమాట. అప్పుడు చెత్త పొట్టు ఏదైతే ఉందో అదంతా కూడా ఎగిరిపోతుంది. అలాగే అలాంటి టైంలోకి మనము వచ్చాము అనే విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకండి ఆ మాట చెప్పారు అంటే చాలా మందికి ఆత్మీయ జీవితం చాలా కామన్ అయిపోయింది. రావటం వెళ్ళటం, ఏదో నామకార్థంగా ప్రార్థన చేయడం, అవసరం వచ్చినప్పుడు తీసుకోవటం అన్నట్టు నార్మల్ గా అయిపోయింది. కానీ దేవుడు ఇక్కడ రాయబడింది, ఆయన పరిశీలిస్తున్నాడంట, పరిశోధిస్తున్నాడంట, ఆయన చూస్తున్నాడంట. మనం ప్రతి రోజు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హీ ఈస్ నాట్ ఓన్లీ వాచింగ్, హీ ఈస్ ఎక్స్పైరింగ్ us. ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనల్ని చూడటం మాత్రమే కాదు, మనల్ని పరిశోధన చేస్తున్నాడు. గత కాలం నుంచి మనం ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. దేవుడు చూడట్లేదు, పరిశోధన అంటే ఏంటి? చూడటం అంటే నార్మల్ గా చూడటం, పరిశోధన అంటే లోపలి కంట డెప్త్ గా ఏం జరుగుతుంది అని గమనించటం, అదేంటి చెక్ చేయడం అన్నమాట. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకి చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అక్కడ దావీదు ప్రార్థన జీవితం మనకి కనిపిస్తుంది. అక్కడ ఏమంటున్నాడు? నువ్వు న్యాయస్థుడవు అనే విషయాన్ని అక్కడ క్లియర్ గా నొక్కి పెట్టి చెప్తున్నాడు. ఎందుకు ఆ విషయాన్ని చెప్పాడంటే తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో దేవుడు ఎలాగైతే తనకు తోడుగా ఉన్నాడో, దేవుడు ఎలాగైతే తనకు న్యాయము తీర్చాడో, దేవుడు ఎలాగైతే విడిపించాడో, రక్షించాడో, ఆ పాస్ట్ లైఫ్ అంతటిని బట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కృతజ్ఞత చెప్తూ న్యాయము తీర్చువాడా అని ఆయన్ని పిలుస్తున్నాడు. మన జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో ఇది ఉండాలి. ఈ రోజు ప్రార్థన మాత్రమే కాదు, ఏం జరిగిందో, ఏం చేశాడో, ఎలా విడిపించాడో, ఎలా రక్షించాడో అవన్నీ మన జీవితంలో దేవుని ముందు కొన్నిసార్లు కనుపరచాలి. ఒకసారి కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞత లేని జీవితం వ్యర్థమైన జీవితం. ఎందుకంటే దావీదు ఎందుకు ఎదిగాడు, ఎందుకు ఫలించాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో తన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నా ప్రార్థన చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి రాలేదు. దేవుడితో ఎవరైనా అబద్ధం చెప్పగలరా? దేవుడిని ఎవరైనా మోసం చేయగలరా? దేవుడు కళ్ళు ఎవరైనా కానీ కప్పగలరా? మరి అంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే దావీదు యొక్క హృదయము గాని జీవితం గాని ఎట్లా ఉంది? కపటం లేని జీవితంగా ఉంది. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితంలో కూడా కపటం ఉండకూడదు. వాట్ ఈస్ కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటి అంటే లోపట ఒకటి, బయట ఒకటి. మనుషులతో ఒకటి మాట్లాడుతూ లోపల ఇంకొకటి ఆలోచిస్తూ, మనుషులు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తూ, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తూ, అందరు ఉన్నప్పుడు, అధికారులు ఉన్నప్పుడు ఒకలాగా, లేదంటే తక్కువ వారు లేని వారు ఉన్నప్పుడు ఒకలాగా. దావీదుకు అలాంటి కపటం లేదంట. ఎలా ఉన్నాడు? నిష్కలంకంగా, అంటే ఎలాంటి మచ్చ కూడా లేదు. వాట్ ఈస్ ఇన్ అట్లాగే బయటకు కూడా ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలని ఈరోజు దావీదు ప్రార్థన ద్వారా మనం నేర్చుకుందాము. ఇక్కడ 3వ వచనం చూసినట్లయితే, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. అక్కడ చూసారా? నిజంగా అంటే ఎంత కమ్యూనికేషన్ ఉంటే, అంటే ఎంత స్నేహం ఉంటే, ఎంత బంధం ఉంటే క్లియర్ గా మళ్ళీ ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను పరిశీలించావు మనం అని చెప్పగలం. కానీ ఎక్కడా కూడా ఏమీ కానరాలేదు, నా నోటి మాటలో కూడా తప్పు రాలేదు అని మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. ఎవరైతే లోతైన ప్రార్థనా జీవితాన్ని, సహవాస జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళు దేవుడి దగ్గర నిలబడగలిగి ఇలా చెప్పగలరు.
మనం చెప్పగలమా? నువ్వు పరిశోధించావు, పరిశీలించావు అని చెప్తాం కానీ ఏ దోషము లేదు ప్రభు అని మనం చెప్పలేము. ఎందుకంటే మనలో దోషం ఉంది, ఉండొచ్చు. రెండోది, ఒకవేళ దేవుడు చూసి ఏం చెప్తాడు మనకి? నీలో దోషం ఉంది అని చెప్తాడు. అంటే అక్కడ దోషము లేదు దావీదు జీవితంలో. రెండోది ఏంటి? మళ్ళీ దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ పొందుకొని మళ్ళీ దేవుడికే చెప్తున్నాడు. ఈ హోలీ లైఫ్ అన్నది మన జీవితంలో చాలా అవసరమైనది. నెక్స్ట్ మాటను మనం చూద్దాము. 4వ వచనం చూసినట్లయితే, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఏంటి? శత్రువుల చేతిలోంచి నా మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. నా తెలివిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా ప్రార్థనా జీవితాన్ని బట్టి, నా ఆత్మీయ జీవితాన్ని బట్టి కాపాడుకున్నాను అనట్లే. నీ నోటి మాటను బట్టి నేను కాపాడబడ్డాను. అంటే ఏంటి? ఎవరి ముందైనా కానీ దావీదు మాటలు మాట్లాడట్లే. ఎవరి మాటలు మాట్లాడుతున్నాడు? దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. అంటే మన నోట్లో ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు. మన నోట్లోకి దేవుడి మాటలు రావాలంటే మన మైండ్ లో, మన మనస్సులో, మన స్పిరిట్ లో ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు ఉండాలి. చాలా మంది ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన జీవితం ఏంటో, వాళ్ళ ఆత్మీయ జీవితం ఏంటో చెప్పేయచ్చు. ఎందుకంటే వాక్యాన్ని తెలిసిన వాడు వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాడు. వాక్యాన్ని అంటే అనుభవిస్తూ వాక్యం తన జీవితంలో ఏం చేసిందో, వాక్యమైన దేవుడు ఏం చేశాడో దాని దేవుడితో ఏదో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు ఒక సహవాసంతో చెప్పుతాడు. ఈ రోజు నీ ప్రార్థన దేవునితో వాక్యము కలిగి ఉందా లేదా అని మనం చెక్ చేసుకుందాం. శత్రువులంట మన మాటను బట్టి నశించిపోరంట. ఎవరి మాటను బట్టి నశించిపోతారు? దేవుని మాటను బట్టి నశించిపోతారు. అంటే మన నోట్లో ఎవరి మాట ఉండాలా? ఎవరి మాట ఉండాలా? అంటే మనం ఎంత పట్టిస్తే, ఎంత కంఠస్థ పడితే దేవుని వాక్యాన్ని, అంతగా మన మైండ్ లో, మన ఆత్మలో, మన మనస్సులో, ఈ 3 చోట్ల, మళ్ళీ చెప్తున్నాను, స్పిరిట్, సోల్, బాడీ, ఈ 3 కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా వాక్యంలోంచి ప్రార్థన వస్తుంది. ప్రార్థనలోంచి వాక్యాలు వస్తాయి. ఆ ప్రార్థనకు జవాబు త్వరగా వస్తుంది. త్వరగా కావస్తే మీరు ఒక 1 మంత్ మీ సొంత ప్రార్థన కాకుండా వాక్యాన్ని ఎత్తి పట్టి జోడించి ప్రార్థన చేయండి. వాటికి త్వరగా జవాబులు వస్తాయి. నేను అదే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే జ్యోతి ప్రార్థన నథింగ్. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని పరిశుద్ధాత్మతో కలిసి మనం ప్రార్థన చేస్తామో జవాబులు మనం వెంటనే చూడగలుగుతాము. 6వ వచనం, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాటను ఆలకించుము. ఇక్కడ దావీదుకి దేవుడి పైన ఉన్న నమ్మకం కనిపిస్తుంది. ఏమంటున్నాడు? నేను మొరపెడతాను, నువ్వు నాకు జవాబిస్తావు, అంతేకాకుండా నాకు చెవియొగ్గి నా మాట నువ్వేం చేస్తున్నావు? ఆలకిస్తావు. పిల్లలు మమ్మీ డాడీతో, మమ్మీ ఇదిగో అది, మమ్మీ వాడు కొట్టాడు, మమ్మీ ఇది కొట్టాడు, మమ్మీ అది ఇది అని చెప్తారు. కొన్నిసార్లు బిజీగా ఉండి తల్లిదండ్రులు ఏంటి వినకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు ఆ విషయాన్ని అదే తమ జీవిత లైఫ్ అంతా కూడా కొనసాగిందనుకో, వాళ్ళు ఎవరు కూడా తల్లిదండ్రులతో ఇంకా ఫ్యూచర్ లో ఏమి షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ చిన్న విషయాలు వినట్లేదు, పట్టించుకోవట్లేదు, కాబట్టి ఇంకా పెద్ద విషయాలు కూడా నేనేమి చెప్పను అనేసి. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? అన్నిటితో చెప్తున్నాను, నువ్వు అన్నిటికీ జవాబిస్తున్నావు, నా మాటను ఆలకిస్తున్నావు. అక్కడ నమ్మాడు దావీదు. ఎవరిని? దేవుణ్ణి. నమ్మిన వారు మాత్రమే నీతిమంతులు అవుతారు. నీతిమంతులైన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో వాళ్ళకి పాలు పంపులు కలుగుతాయి. ఈ రోజు ఎంతవరకు నమ్ముతున్నావు నువ్వు దేవుణ్ణి? చాలా మంది ప్రార్థన చేసి వదిలేస్తారు. లోపల నమ్మకం ఉండదు కానీ బయట మాత్రం ప్రార్థన. అది దేవుడు లెట్ ఇట్ బి అని వదిలేస్తాడు. నువ్వు నమ్మినప్పుడు నీ నోట్లోంచి స్వరం రాకపోయినా మూర్ఖులను విని దేవుడు జవాబిస్తాడు. ఈరోజు నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఎంత నమ్ముతున్నావు దేవుణ్ణి అన్నది మన జీవితంలో
మీ ఫ్రెండ్స్ని ఎంత నమ్ముతున్నారు, మీ భర్తను కానీ భార్యను కానీ ఎంత నమ్ముతున్నారు, మీ తల్లిదండ్రులను ఎంత నమ్ముతున్నారు, లేకపోతే నీకు బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తిని ఎంత నమ్ముతున్నావు, మరి నిన్ను అనుక్షణం చూస్తున్న నీ దేవుడిని ఎంత నమ్ముతున్నావు, ఇవన్నీ కూడా ఒకసారి మనం టాలీ చేసుకున్నాం. ఎస్, నా ఫ్రెండ్కి చెప్పాను రా డబ్బులు గ్యారంటీగా పంపిస్తాడు, నా ఫ్రెండ్కి చెప్పాను రా గ్యారంటీగా నన్ను తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే మీ రిలేషన్లో ఉన్న, సహవాసంలో ఉన్న యొక్క బంధాన్ని బట్టి నమ్మకం కలిగింది, ఆ నమ్మకం చేస్తాడు అని మీకు తెలియజేసింది. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా నువ్వు చెప్పగలుగుతున్నావు. ఈ రోజు మీ ఇద్దరికి ఆ రిలేషన్షిప్ కావాలి, నీకు దేవుడికి. దాన్ని బట్టి నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం ద్వారా నీ ప్రార్థనకి వెంటనే జవాబు నువ్వు నేను పొందుకోగలుగుతాము. 9వ వచనం, ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఎవరిని అడగట్లేదు దాయమని కానీ, కాపాడమని కానీ, రక్షించమని కానీ, ఎవరి హెల్ప్ని, కనీసం సైన్యం దగ్గర కూడా ఆ మాటలు చెప్పట్లేదు. ఎవరి దగ్గర చెప్తున్నాడు? దేవుణ్ణి చెప్తాడు. ఎందుకంటే మనల్ని రక్షించడానికి సమర్థవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నిన్ను నన్ను చూస్తున్న దేవుడు మాత్రమే. మన ఇంటికి ఒక మోడీ గారు వచ్చారనుకోండి, మోడీ గారు వచ్చినప్పుడు ఆయన అటాక్ చేద్దామనేసి చాలా మంది ఎవరైనా శత్రువులు కానీ ఎవరైనా కానీ ఆయన చంపేద్దామనేసి ఆయన దగ్గరకు వస్తే ఆయన చంపగలరా అంత ఈజీగా? ఎందుకు? మోడీ ఒక్కడే రాడు, మోడీతో పాటు ముందు 4 జీపులు, వెనకాల 4 జీపులు, పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ గార్డ్ వస్తారు. ఎందుకంటే తనకున్న హోదా తనకేమిచ్చింది? సెక్యూరిటీని వచ్చింది. మోడీకి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదంటే ఇంకొక 5 సంవత్సరాలు ఉండే అతనికే అంత అధికారం, అంత రక్షణ బలగం ఉంటే, సృష్టిని శాసించిన వాడు, మాట చేత నడిపిస్తున్న వాడు నీ ఇంటికి వస్తే, నీలోకి వస్తే, నువ్వు ఆయన నమ్మితే ఆయన ఇంకెంత సెక్యూరిటీ వస్తాడు, ఇంకెంతగా నిన్ను రక్షించగలడు. అంటే నిన్ను తాకాలంటే ముందు నీ దేవుణ్ణి తాకి అప్పుడు నిన్ను తాకాలి. అందుకు ఇక్కడ ఎవరికి చెప్పకుండా ఎవరికి చెప్తున్నాడు? దేవుడికి. అంటే దావీదు దేవుని బలగాన్ని చూసేశాడు. మరి నువ్వు నేను ఎప్పుడు చూస్తాం? కూర్చుంటేనే కదా చూస్తాం. ఇప్పుడు నేను శ్రావణి పక్కన కూర్చున్నాను అనుకో, శ్రావణి ఏ రంగు డ్రెస్ వేసుకుందో, శ్రావణి కళ్ళు ఎట్లా ఉన్నాయో, ఏది పెట్టుకుందో ఏంటో అన్ని పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా, ప్రతిదీ నాకు అర్థమవుతుంది. అసలు శ్రావణినే చూడలేదు, నాకు ఎట్లా తెలుస్తుంది అసలు ఏముందో ఏంటో, ఎంత చదువుకుందో లేదో, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చేస్తుందో? కూర్చున్నాం మనం దేవుడి దగ్గర, కూర్చుంటే మాట్లాడితే సహవాసం చేస్తే నీ దేవుని బలం తెలుస్తుంది, నీ దేవుని బలగం తెలుస్తుంది, నీ దేవుని శక్తి తెలుస్తుంది, నీ దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడగలడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఎందుకు బెంగపడుతున్నాం, ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు దిగులు చెందుతున్నామంటే ఆయన కాపాడగలడో లేడో అన్న అపనమ్మకం. ఆయన దగ్గర కూర్చుందాం, సహవాసం చేద్దాం, అప్పుడు ఆయన కాపాడగలడో లేడో నీకు క్లియర్గా అర్థమవుతుంది. 10వ వచనం, వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును, మా అడుగు జాడను గుర్తుపట్టి వారు అప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూర్చుటకు గురి చూచుచున్నారు, వారు చీల్చుటకు ఆతృత పడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచి కొదుమ సింహము వలెనున్నారు. యెహోవాలేమో వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. శత్రువులంట హృదయాన్ని కఠినపరుచుకున్నారంట, గర్వంగా మాట్లాడుతున్నారంట, మన ప్రతి అడుగు జాడలను కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారంట, వాళ్ళు పొంచి ఉన్నారంట. ఎట్లాగా? సింహం వలె, అంతేకాకుండా కొదుమ సింహం వలె వాళ్ళు ఉన్నారంట. అంతమంది ఉన్నా పర్వాలేదు, నువ్వు లెగిస్తే చాలయ్యా అని అడుగుతున్నాడు. ఏమని? ఎంత ప్రపంచం ఎదురుగా వచ్చినా, ప్రపంచం ఢీకొన్నా, ఏమైనా పర్వాలేదు, నువ్వు లెగిస్తే చాలు, నీ ఖడ్గము చేత ఏం చెయ్యి? హతం చెయ్యి అనేసి దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే ఎక్కడో తన జీవితంలో దేవుడు తనని కాపాడడం తను చూశాడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి లేచి నన్ను కాపాడు అని అడుగుతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు చాలాసార్లు స్వస్థపరిచాడు,
చాలాసార్లు మేలు చేశాడు, చాలాసార్లు బలపరిచాడు, చాలాసార్లు విడిపించాడు, చాలా కార్యాలు చేశాడు. మరి వాటిని బట్టి దేవుణ్ణి నమ్ముతున్నామా? దేవుణ్ణి పిలుస్తున్నామా? లేకపోతే క్లోజ్ అయిన వారిని రక్షించమని మనము అడుగుతున్నామా? ఈరోజు దేవుడు నిలబడితే నీకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఇంకా ఎవరు అవసరం లేదు. ఎందుకంటే హీ కెన్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతి దానిని అవసరతనే అట్లా లేదు. నీ ఆరోగ్యం కానీ, నీ శరీరం కానీ, జ్ఞానం కానీ, డబ్బు కానీ, ఆత్మీయ జీవితం కానీ, ఆఫీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, గవర్నమెంట్ కానీ, ఏదైనా ఆయన చెయ్యలేనిది, చెప్పలేనిది, సొల్యూషన్ ఇవ్వలేనిది, సాల్వ్ చేయలేనిదంటూ ఏది లేదు. అందుకంటున్నాడు, మీరు లెగండి, మీరు కాపు కాయండి అనే సైన్యానికి చెప్పట్లేదు. నువ్వు లేగు ప్రభువా, నీ ఖడ్గము చేత నన్ను కాపాడు ప్రభువా అని అడుగుతున్నావు. ఈ ప్రార్థన అంతట్లో నాకు ఒకటే కనిపిస్తుంది, ఏంటి అంటే ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, స్నేహం. ఎంత స్నేహం చేస్తే అంత దగ్గర అవుతాము, అంతగా దేవుణ్ణి చూడగలుగుతాము, అంత నమ్మకం మనకి కలుగుతుంది, అంతగా మనము కాపాడబడతాము. 14వ వచనం, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇక్కడ 2 డిఫరెన్సెస్ మనకు కనిపిస్తుంది. ఒకటి దేవుడు కలిగిన వాళ్ళు, రెండోది దేవుడు లేని లోకులు. ఇక్కడ ఏమంది? నీ హస్తబలము నన్ను రక్షిస్తుంది, నీ దానముతో కడుపు నింపుతున్నావు, తమ కుమారులకు ఆస్తిని వాళ్ళు విడిచిపెడుతున్నారు. అంటే దేవుడు విడిచిపెట్టే అంత ఆస్తిని నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇచ్చేలాగా దేవుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. అయ్యో ఈ రోజు అవసరమే తీరట్లేదండి, ఈ రోజు అదేంటి పనే కాలేదండి, ఈ రోజు డబ్బులే రాలేదండి, ఇంకా మా రేపటి సంగతి ఏంటి, 10 సంవత్సరాల తర్వాత ఏంటి అని దావీదు ఆలోచించట్లేదు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? పిల్లలకు కూడా దేవుడు ఉంచాడు అనే విషయం. ఎప్పుడైతే లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం, నీ ప్రతి భాగంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తావు అంటే, నీ ఆరోగ్యం కావచ్చు, నీ ధనం కావచ్చు, నీకున్న బలగం కావచ్చు, నీ తాగుతున్న నీళ్లు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, ప్రతి దాంట్లో దేవుడికి నువ్వు సమయాన్ని ఇచ్చినప్పుడు ప్రవాసం చెయ్యి. నీకు మాత్రమే కాదు, నీ తరతరాలు కూడా చెప్పుకునే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయ్యో దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత లేవండి, పోయానండి, ఖర్చు పెట్టేశానండి, అయిపోయిందండి అని చెప్పచ్చు. కానీ కోల్పోయిన ప్రతిదీ కూడా ఆయన ఇవ్వటానికి సమర్థవంతుడు, శక్తిమంతుడు. మరి ముందెందుకు పోయాయండి, ఖర్చు అయిపోయాయి అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో, పరిశోధనలో నువ్వు వేచి ఉండి, పర్వాలేదు దేవుడికి ఇచ్చినా పర్వాలేదు, నా బలాన్ని ఇస్తాను, నా ఆరోగ్యాన్ని ఇస్తాను, నా టాలెంట్ని ఇస్తాను, నా ధనాన్ని ఇస్తాను, నీ జ్ఞానాన్ని ఇస్తామని మనం దేవుడికి ఇచ్చిన తర్వాత విత్తనం వెంటనే మొక్క రాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అట్లాగే కొంతకాలం అయిన తర్వాత నువ్వు పడతావు, చిగురిస్తావు, ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. అలా అభివృద్ధి చెందేవానిగా దానిగా దేవుడు నిన్ను నన్ను చెయ్యాలని ఆశపడుతున్నాను. లాస్ట్ మాట నాకు చాలా నచ్చింది, 15వ వచనం. అందరం కలిసి చదువుదాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. చాలా మందికి అయ్యో నేను కన్నా నా బిడ్డను చూస్తే బాగుంటుంది, ఒక వారం 10 రోజులైన అయ్యో బెంగొచ్చేసింది అనేసి మనం అనుకుంటూ ఉంటాము. అయ్యో వాడిని చూడలేదే, మా ఫ్రెండ్ని చూడలేదే, మమ్మీని చూడలేదే, డాడీని చూడలేదే, టైం పట్టింది అనేసి. కానీ దావీదు ఎవరిని చూడాలని ఆశపడుతున్నాడు? నీ ముఖ దర్శనము నేను చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. అంటే ఎవరిని చూడాలని ఆశపడుతున్నాడు? దేవుణ్ణి చూడాలని, దేవుని ముఖాన్ని చూడాలని ఆశపడుతాడు. ఒక విషయాన్ని ఆలోచించండి. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు అదేంటి పర్వతం మీద మేఘంలో దేవుడి దగ్గర ఉన్నాడు. ఉన్న తర్వాత అయ్యా నీ మాటలు విన్నాను, నీ యొక్క మహిమను చూశాను, కొంచెం నీ ముఖాన్ని చూపించవా అంటే, అయ్యో మోషే నువ్వు నా ముఖాన్ని చూస్తే, నా స్వరూపాన్ని చూస్తే
చచ్చిపోతావయ్యా అంటే ప్లీజ్ ప్లీజ్ అంటే దేవుడు అన్నాడు, సరే నేను అలా వెళ్ళిపోతాను, ఆ బండ సందుల్లోంచి నా వెనుక భాగాన్ని చూడంటే ఆ బండ సందుల్లోంచి తొంగి చూస్తే దేవుడు వెనుక భాగం కొంచెం కనిపించింది. ఆ చూసినప్పుడు దేవుడి వెనుక భాగాన్ని చూసినప్పుడు ఆ మహిమ, సన్నిధి, ఆ శక్తి ఆ ఎప్పుడైతే మోషే మీదకి ట్రాన్స్ఫర్ అయ్యిందో దానితో కొండ దిగి వచ్చినప్పుడు, అయ్యా మోషే నీ ముఖాన్ని చూడలేకపోతున్నాము, మేము చచ్చిపోతామేమో, దయచేసి నీ ముఖాన్ని కప్పుకోవా అని అందరూ అడగటం జరిగింది. కొద్ది క్షణాలు జస్ట్ కొంచెం భాగం మోషే చూస్తే ఆ మహిమ దేవుడు అదేంటి మోషే మీదకి వచ్చినప్పుడు ప్రజలు ఏమంటున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాం అనేసి అంటున్నారు. అదే మొత్తం నువ్వు నేను చూసేస్తే, ఈ రోజు దావీదు అదే అంటున్నాడు. ఏం ఆశపడుతున్నాడు? మోషే వెనుక భాగాన్ని మాత్రమే చూడగలిగాడు. నేను నీ ముఖ దర్శనాన్ని చూస్తాను, నీ స్వరూప దర్శనాన్ని చూస్తాను, అలా నా ఆశను తీర్చుకుంటాను అంటే దావీదుకు అర్థమైపోయింది, వాడిని వీడిని దాన్ని దీన్ని చూడటం వల్ల లాభం లేదు, నా దేవుణ్ణి చూస్తే చాలు, నా లైఫ్ ఇంకా ధన్యమైపోయినట్టే. ఈ రోజు నువ్వు ఎవరిని చూడాలని ఆశపడుతున్నావు? ఎప్పుడైతే మొత్తం మనం చూస్తామో క్లియర్ గా మనం స్కాన్ చేయగలము, ఇది హైట్, ఇది వెయిట్, ఇంత లావు, లేకపోతే ఇది అనేసి చదువుకున్నాడో లేదా అన్న కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. నువ్వు దేవుణ్ణి చూసినప్పుడు ఆయన బలగం నీకు అర్థమవుతుంది, ఆయన శక్తి అర్థమవుతుంది, ఆయన పరిశుద్ధత అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ యు, అది నీ మీదకి వస్తుంది. పాత నిబంధనలోనే కొంచెం ట్రాన్స్ఫర్ అయితేనే అంత బాగుంటే, కొత్త నిబంధనలో నీ మీదకి వచ్చిన మహిమ కానీ, సన్నిధి కానీ, శక్తి కానీ అది అయిపోదు. మోషే మీదకి వచ్చింది, అయిపోయింది కొంతకాలం తర్వాత. కానీ నూతన నిబంధనలో నువ్వు నేను ఆయన ముఖ దర్శనాన్ని, స్వరూప దర్శనాన్ని సహనంతో, సహవాసంతో మనం చూడగలిగితే ఆ మహిమ నీ మీద నుంచి అయిపోదు. అప్పుడు పాపం గాని, చీకటి గాని, తెగులు గాని, శత్రువు గాని నిన్ను చూడటానికి భయపడతారు. ఎందుకు అంటే నువ్వు కనిపించట్లేదు. ఎవరు కనిపిస్తున్నారు? దేవుని మహిమ, సన్నిధి, ప్రభావం కనిపిస్తుంది. అలా దావీదు ప్రార్థన జీవితం ద్వారా మన ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుందాము, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాము, దేవుడితో సహవాసాన్ని కలిగి ఉందాము. దేవుడు పరిశీలన చేస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు, మళ్ళీ చెక్ చేసి దేవుడు మనకి ఆన్సర్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనుషులు మనల్ని కాపాడలేరు, మన దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలడు. ఆ నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో మన కార్యాలు చూడగలుగుతాము. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఎవరి దర్శనం చేస్తున్నావు, ఎవరిని చూడాలని ఆశపడుతున్నావు, ఈ రోజు అది మన జీవితంలో చెక్ చేసి ఇంకొంచెం దగ్గరగా మనం దేవుని దగ్గరికి వెళ్దాము. అలా దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.